146 కీర్తన చదువుకుందాం. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. 146 కీర్తనలో 10 వచనాలు ఉన్నాయి. మీరు ఒక వచనం, నేను ఒక వచనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 146 కీర్తన. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును, వాడు ధన్యుడు. బాధపరచుబాడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవాను స్తుతించుడి. మనం అంతకుముందు 145 కీర్తన కొన్నిసార్లు మనం చదువుకున్నాం. ఇలాగే మొదటి వర్తమానం కోసం ఆరాధన కీర్తనలాగా 145 నుంచి 150 కీర్తన వరకు మొత్తం ఒక 6 కీర్తనలలో ఈ కీర్తనలన్నీ దావీదువి. 145 కీర్తన దగ్గర ఉంది చూడండి, స్తుతి కీర్తన దావీదుది అని. ముందు నుంచి కూడా ఉన్నాయి, కానీ అక్కడి నుంచి కీర్తనల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ 145 నుంచి 50 కీర్తన వరకు 150 కీర్తన వరకు ఉన్న 6 కీర్తనల్లో ఎక్కడ విలాపాలు కానీ విన్నపాలు చేసుకోవడం కానీ, లేదంటే ప్రార్థనలు చేసుకోవడం, లేకపోతే ఫిర్యాదులు చేయడం, ఆయన ఇబ్బంది పడుతున్న విషయాన్ని దేవునితో చెప్పటం కానీ, లేదంటే కృంగిపోవటం కానీ, వేదన పడడం, బాధపడడం ఏమీ ఈ కీర్తనల్లో కనిపించవు. సాధారణంగా కీర్తనలు అంటే స్తుతి ఆరాధనలే కాదు, ప్రార్థనలు కూడా కదా. దేవునితో కీర్తనాకారులు కొన్నిసార్లు వాళ్ళ బాధను చెప్పారు, కొన్నిసార్లు వ్యసన పడినట్టుగా వాళ్ళ కీర్తనలు మనం చదువుకున్నాం. కొన్ని కీర్తనలు అచ్చంగా ప్రార్థన, దేవునికి మొరపెట్టినట్టుగా, కొన్ని కీర్తనలు పశ్చాత్తాపంతో కూడిన కీర్తనలు. అది 50-51 కీర్తనలు మనం చదివినప్పుడు మనకి అర్థమవుతుంది. అలా కీర్తనలన్నీ స్తుతి ఆరాధనలే కాదు, చాలా విషయాలు అందులో పొందుపరచబడి ఉన్నాయి. కానీ ఈ చివరి 6 కీర్తనల్లో ఎక్కడ విజ్ఞాపన కానీ, ప్రార్థన కానీ, లేదంటే ఏమన్నా ఫిర్యాదు చేయడం కానీ, ఎవరన్నా తనని ఇబ్బంది పెడితే దేవునితో చెప్పుకోవడం కానీ, అలాంటివి ఏమీ లేకుండా మొత్తంగా అన్నీ స్తుతి కీర్తనలే అన్నమాట. ఇంచుమించుగా 145 కీర్తన 146 కీర్తనకి పెద్ద తేడా ఏమీ ఉండదు. 146 కీర్తనలో చూస్తే మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. ఎప్పటి వరకంటే నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను. 145 కీర్తనలో మొదటి 2 వచనాలు కూడా అలాగే ఉంటాయి. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. నాకు కలిగిన అనుభవాలన్నింటిలో నుండి నేను ఒక జీవితకాల నిర్ణయంగా ఒక నిర్ణయం
తీసుకోవలసి వస్తే అదేంటంటే దావీదు జీవితంలో ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించడం, ఎల్లప్పుడూ ఆయనను ఆరాధించడం, ఆయనను కీర్తించడం, ఆయనను పొగడడం, ఆయన్ను ఘనపరచడం, ఆయన మహత్వమును స్తోత్రము చేయడం. ఆయన జీవితకాలం అంతా దేవుణ్ణి స్తుతించాలనే ఒక తీర్మానం చేసుకున్నాడు. 63వ కీర్తన చూడండి, 4వ వచనంలో. చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉచ్చాయించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. 6వ వచనం. కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించేదను. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు ఆయన? నా జీవితకాలం అంతా అనే ఒక పదాన్ని మనం గుర్తు చేసుకోవడం కోసం ఆ వచనాన్ని చదువుకున్నాం. ఇక్కడ కూడా నా జీవితకాలం అంతా. ఇంకో వచనం చూసుకుంటే 104:33 వచనం చదువుకుందాం. 104వ కీర్తన 33వ వచనం చదువుకుందాం. పాడదను. ఇవన్నీ దావీదు రాసిన లైన్సే. ఆయా కీర్తనల్లో దావీదు చెప్పిన విషయాలే. మొత్తంగా ఒక 10-15 వచనాల ఆధారంగా అన్ని కీర్తనల్లో కలిపి ఆయనకు ఒక జీవితకాల తీర్మానం ఉంది. అదేంటంటే ఎల్లప్పుడూ నేను ఆయనను స్తుతించాలి, ఎల్లప్పుడూ నేను ఆయనను కీర్తించాలి. అదే ఆయన జీవితకాలానికి సరిపోయిన ఒక తీర్మానం. ఒకవేళ మన జీవితకాలానికి సంబంధించిన ఒక గురి అనుకోవచ్చు. మన జీవితానికి సంబంధించిన గురి ఏదైనా మనకుంటే అదేంటో ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచిద్దాం. ఒక 5 ఏళ్ళకి నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, లేకపోతే ఒక 10 ఏళ్ళ తర్వాత ఇలా ఉంటే బాగుంటుందని, లేదంటే ఓ 2-3 ఏళ్ళకి ఈ విషయంలో ఇలా జరగచ్చని మన జీవితం గురించి మనకు కొన్ని తీర్మానాలు ఉంటాయి. ఈ విషయం క్లియర్ అయిపోతే ఇంకా నా జీవితకాలం అంతా నాకు ఇంకే సమస్యలు లేవని మన మనస్సు కొన్నిసార్లు మనకి చెప్పచ్చు. ఇదొక్కటి క్లియర్ అయిపోతే చాలు, ఈ ఒక్క విషయంలో నేను బాగుపడిపోతే చాలు, ఈ ఒక్క సమస్య కొంచెం ఒక కొలిక్కి వస్తే చాలు, ఇక నా జీవితంలో ఏమున్నా లేకపోయినా పర్వాలేదు అనుకునే కొన్ని అంశాలు మనందరికీ వ్యక్తిగతంగా ఉంటాయి. అలా మన జీవితకాలం మొత్తానికి ఏదైనా ఒక విషయం అదే ఒక అల్టిమేట్గా పెట్టుకుంటే దానికంటే కూడా ప్రాముఖ్యమైన విషయం దావీదు జీవితంలో ఏముందంట? దేవుణ్ణి స్తుతించడం. ఆయన ఇలా చెప్తున్నాడు, ఏది ఎలా ఉన్నా, ఏ పరిస్థితులు ఎలా మారినా, అన్నీ మనం అనుకున్నట్టు జరిగినా జరగకపోయినా, ఆయన జీవితంలో అన్నీ ఆయన అనుకున్నట్టుగా జరిగాయా? కానీ ప్రతి సందర్భానికి తనను తాను దేవునికి అప్పగించుకుంటూ ప్రతిసారి ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏంటంటే నేనున్నంతకాలం నేను నా దేవుణ్ణి కీర్తిస్తాను. ఇంకా ఎందుకు కీర్తిస్తాను అంటే అలా కీర్తించడంలో ఇంకా నాకు సనుగుడు గొనుగుడు ఉండదు. నేను అలా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించి ఆరాధించడంలో నేను ఆయన మీద ఏ కంప్లైంట్ ఇంకా చేయలేను. అంటే చేయలేనని కాదు, కానీ కింద బొమ్మ రావట్లేదంట. బొమ్మ వచ్చి చెప్పింది. నా జీవితకాలం అంతలో నాకు ఇంకా అన్నీ బాగా జరుగుతాయని కాదు కదా. ఇప్పుడు ఇంకా ఆయన చనిపోలేదు. ఆయన జీవితకాలం ఎంత ఉందో దావీదు గారికి తెలుస్తుందండి. ఇంకెన్నాళ్ళు బతుకుతానో తెలుస్తుందా? తెలియకపోయినా ఒక ఛాలెంజింగ్గా తనను తాను దేవునికి ఒక ఆరాధకుడిగా పరిచయం చేస్తూ తన చుట్టూ ఉన్న ప్రజలందరినీ కూడా అలా ఆరాధించమని ఆయన పురుకొల్పుతున్న కీర్తన అన్నమాట ఇది.
మీకు కొన్ని విషయాలు దేవుణ్ణి స్తుతించడానికి ఆటంకంగా, అడ్డుబండగా, ఇందులో ఏం స్తుతి ఆరాధనలు ఉన్నాయిలే, ఇదిలా జీవితం ఈ రకంగా నడుస్తూ ఉంటే మేమేం గణపరుస్తాంలే, మేమేం కొనియాడతాము, మేమేం కృతజ్ఞతతో ఉండగలం అని అనుకునే కొంతమందికి నిరుత్సాహపరులను సహితం ఉత్సాహపరిచే కీర్తన. ఎందుకు మనం దేవుని స్తుతించి ఆరాధించాలి? అసలు వారం వారం ఎందుకండి వస్తున్నాం మనం? ఇంత పొద్దున్నే లేచి, ఇవాళ అసలు పొద్దున్నే లేగలేకపోయిన వాళ్ళు ఎంతమంది? నాకు వరుసగా ఒక నెల 10 రోజులుగా బాగోకపోవడంతో, నెల ఇంచుమించుగా 40 రోజులుగా ప్రతిరోజు నేను 8 గంటలకు లెగుస్తున్నా ఇంట్లో ప్రతిరోజు. ఇవాళ 5ంటికి లేవడం చాలా కష్టమైపోయింది. ఎందుకని మనం మనలో కొంతమంది లేచి రావడానికి ఇబ్బంది పడి ఉండొచ్చు మాలాగా. ఇంకొంతమంది పిల్లలైతే అమ్మో వెళ్ళకపోతే ఇక ఇలా సోదా పడలేమని తల్లిదండ్రుల గోల పడలేక ఆరాధనకి వచ్చి ఉండొచ్చు. కొంతమంది భార్యలు పోరు పడలేక 2 గంటలు కూర్చుని వచ్చేస్తే గోల అయిపోద్ది, ఇంక ఇంటికి వచ్చిన కాడి నుంచి మన ఇష్టం అనుకుని కొంతమంది వచ్చి ఉండొచ్చు. ఎలాగైనా రానివ్వండి, అందరం ఎక్కడికి చేరాం? దేవుని మందిరంలోనికి చేరాం. ఇది మనకి ఎప్పటి నుంచి అలవాటైంది? మనం ఎప్పుడైతే దేవుణ్ణి మన సొంత రక్షకుడిగా అంగీకరించామో అప్పటి నుంచి మనకిష్టం ఉన్నా లేకపోయినా, మనం ఏడ్చిన రోజుల్లో కూడా, మనకి నెమ్మది లేని రోజుల్లో కూడా, మనకి అన్నీ బాగోన్నప్పుడు అన్ని సందర్భాలకి అతీతంగా మనం దేవుని మందిరాన్ని ఆదివారం దర్శిస్తూనే ఉన్నాం కదండి. ఇలా దేవుని మందిరాన్ని దర్శించడంలో, దేవుని ఆరాధనకి రావడంలో ముఖ్యమైన ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే, మనం ఆయన్ని స్తుతించాలి, మనం ఆయన్ను గణపరచాలి. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏమాత్రం కృంగిపోకుండా వాళ్ళను కూడా బలపరుస్తూ ఎల్లప్పుడూ ఆయన ప్రభువును స్తుతించడానికి గల కారణాలు చెప్తున్నాడు. నేను బ్రతుకు కాలమంతయు నా దేవునికి కీర్తించెదను. ఇక్కడ ఒక తీర్మానంగా మనం రాసుకుంటే, ఇక్కడ ఒక నిమిషం మనం ఆగగలిగినట్లయితే మనం కూడా ఒక తీర్మానం చేసుకుందాం. నేను కూడా నా జీవితకాలం అంతా ప్రభువుని స్తుతిస్తాను. నాకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, నేను అనుకున్నవి జరిగినా జరగకపోయినా, లేదంటే నేను చదువుకోకపోయినా, నేను కోరుకున్న ఉద్యోగం వచ్చినా రాకపోయినా, నేను ఎక్కడున్నా నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాను అనే ఒక తీర్మానం మనల్ని దేవునిలో ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. ఆయన ఎంత ఉన్నతుడో మనకు అర్థమయ్యేలాగా చేస్తుంది ఆ తీర్మానం. ఏ తీర్మానం? ఎలా అయినా సరే నేను దేవుణ్ణి స్తుతిస్తాను, నేను గణపరుస్తాను. నిన్న మా ఇంటికి బట్టలు ఇస్త్రీ చేసే మంగ వచ్చిందనమాట. మంగ, ఎలా ఉన్నావు మంగ అంటే, ఏముందమ్మా, మా తమ్ముడు పరిస్థితి అసలు ఏం బాగాలేదు, అసలు ఏం తాగుడు మానలేదు, ఇబ్బంది పెడుతున్నాడు, దానితోడు వాడికి అనారోగ్యం, మా ఆయనకి ఒంట్లో బాగా, మా అమ్మ చాలా నీరసంగా ఉంది అన్నీ చెప్తూ వస్తుందన్నమాట. మంగతో నాకు ఆ టైంకి నాకు అనిపించిన విషయం తనతో ఏం చెప్పానంటే, చాలామంది క్రైస్తవులు, కొంతమంది క్రైస్తవ సమాజాన్ని లోకానికి ఎలా చూపించారు అంటే, క్రైస్తవులు స్వస్థతల కోసం ప్రార్థనలకు వెళ్తారు, ఆశీర్వాదాల కోసం ప్రార్థనలకు వెళ్తారు. చర్చికి వెళ్ళాము అంటే ఇంకా మనలో ఏ లోపాలు ఉండకూడదని, చర్చికి వెళ్తున్నాము అంటే మనకే అనారోగ్యాలు కలగకూడదని, చర్చికి వెళ్తున్నాము అంటే మనకి ఎక్కడా ఎదురు దెబ్బలు తగలకూడదని, అంత ఆశీర్వాదాలు స్వస్థతలే. అలాంటి ఒక వాతావరణాన్ని కొంతమంది ఏమనొచ్చు, ఫాల్స్ దైవ సేవకులు సృష్టించారు. కానీ అది కాదు దేవునిలో మన జీవితం. చాలామంది లోకస్తులకు కూడా అనారోగ్యాలు కలుగుతున్నాయి, కానీ వాళ్ళు స్వస్థపరచబడుతున్నారు.
లోకంలో చాలామందికి మరణాలు జరుగుతున్నాయి, వాళ్ళ కుటుంబాలు కూడా ఆదరించబడుతున్నాయి. లోకంలో చాలామందికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, వాళ్ళు తిరిగి మరలా కోలుకుంటున్నారు. వాళ్ళందరికంటే మించి మనకేముందంటే మన దేవుడు, పరలోకపు తండ్రి మనకి దేవుడై ఉన్నాడు. మనం దేవుణ్ణి ఎలా నమ్మాలి అంటే, ప్రభువా నా జీవితకాలం అంతా నా పట్ల ఇప్పటి వరకు నువ్వు నా మీద చూపించిన కృపకే నా జీవితకాలం అంతా సరిపోదు. ఇక నీ నుంచి నేనేది ఆశించను. నా పట్ల నువ్వే నిర్ణయం తీసుకున్నా, నా జీవితంలో నీ ఉద్దేశం ఏదైనా, ఇక ముందు నేను ఏమి ఎదుర్కోవాల్సి వచ్చినా కూడా నా జీవితకాలం అంతా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని మనం చెప్పగలగాలి. ప్రభా ఇదిగో మా తమ్ముడు పరిస్థితి ఇలా ఉంది, నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో, నువ్వు ఎప్పటికీ స్వస్థపరుస్తావో, నువ్వు ఎప్పటికి విడుదల కలుగచేస్తావో నీ ఇష్టం, నేనైతే నిన్ను నమ్ముకుని ఉన్నాను ప్రభు అని మనం దేవునితో చెప్పగలగాలి అని 1-2 మాటలు ఆమెతో చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఎందుకు మనం ఆయన జీవితకాలం స్తుతించాలంటే 3వ వచనంలో చూస్తే, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనుకుడి, వారి ప్రాణం వెడలిపోవును, వారు మంటిపాలగుదురు. మనం ఇదే వచనానికి అనుకూలంగా 118వ కీర్తనలో చదువుకుంటాం కదా, రాజులనైనను మనుషులనైనను ఆశ్రయింపకుడి అనే మాట మనం చదువుకుంటాం కదా. ఎందుకని? వారి ప్రాణం వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. మరి ఎవరిని మనం నమ్ముకోవాలి అంటే 5వ వచనంలో దానికి జవాబు ఉంది. ఎవనిని యాకోబు దేవుడు సహాయుడో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొని వాడు ధన్యుడు. మనం ఏం చేయాలి? ఒక తీర్మానమేమో మన జీవితకాలం అంతా దేవుని స్తుతించాలనే ఒక తీర్మానం మన అందరికీ కామన్గా ఒక విషయమై మనల్ని బలపరుస్తూ ఉండాలి. ముఖ్యంగా ఇలాంటి గందరగోళపు లోకంలో, ఇలాంటి పరిస్థితుల్లో, ఎటు చూసినా నెమ్మది లేని రోజుల్లో ఏదైనా ఒక విషయం మనకి నెమ్మది కలగచేస్తుంది అంటే అది దేవుణ్ణి స్తుతించి ఆరాధించడంలోనే, దేవుని సన్నిధిలో 1 గంట సమయం గడపటంలోనే. అంతకు మించి ఇంకో దేనిలోనూ నేను ఆనందించలేకపోతున్నాను, మనం ఆనందించలేం. మీరెవరైనా ఆ అనుభవాన్ని పొందొచ్చు. దేవుని స్తుతించడంలో, దేవుణ్ణి ఆరాధించడంలో, దేవుని సన్నిధిలో కొన్ని విజ్ఞాపనలు చేయడంలో, రోజులో దేవుడు మనకిచ్చిన సమయాన్ని కొంత సమయం ఆయన సన్నిధిలో గడపడంలో కలిగే ఆనందం కంటే మరి ఇంకెక్కడా ఏది ఈ లోకంలో ఆనందాన్ని కలిగించేదిగా లేదు. మీరు దాన్ని ఒప్పుకుంటారండి? మొన్న ఎక్కడో మేము ఇలా చెప్పుకున్నాం, మనకి ఎన్ని గంటల సమయం? రోజుకి 24 గంటల సమయం కదండి. బయటికి వెళ్ళి వర్కింగ్ విమెన్ కాకుండా చెప్పుకుంటే ఎన్ని గంటలు నిద్రపోవాలంటారు? 8 గంటలు. పడుకుంటున్నారా? 8 గంటలు. చెప్పండి, 8 గంటలు నాకు డీప్ స్లీప్ అని ఎవరైనా ఒకరు చేయొద్దండి. ఇంకో 8 గంటలు పని గంటలు అనుకుందాం. మనం పనులు చేసుకోవాలి కదా, ఇంటి పనులు ఏరునా చాలా పనులు ఉంటాయి కదా, అన్నీ చేసుకోవాలి. దానికి ఒక 8 గంటలు. ఈ 2 తీసేస్తే 16 గంటలు తీసేస్తే ఇంకో 8 గంటలు మన జీవితంలో ఏమవుతున్నాయి? పనులు చేసే బ్రదర్స్ పక్కన పెడితే, ఎక్కడన్నా ఉద్యోగాలు చేసే స్త్రీలు పక్కన పెడితే, ఇళ్ళల్లోనే ఉంటూ ఖాళీగా ఉంటూ 8 గంటలు నిద్రపోవడానికి, 8 గంటల పనికి చాలా ఇంకొంచెం ఎక్కువ తీసుకుందామా? చాలా గిన్నెలు కడుక్కోవడం, బట్టలు ఉతుక్కోవడం, మడత పెట్టుకోవడం, గెంజీలు పెట్టుకోవడం, వంటలు చేయడం, పిండి వంటలు చేయడం, స్నాక్స్ చేయడం, అన్నీ పెట్టడం, మళ్ళీ అన్నీ దులుపుకోవడం, అంతా రెడీ చేసుకోవడానికి రోజుకి 8 గంటలు. పోనీ 10 గంటలు వేసుకుందాం కదండి, 10. ఇంకో గంట పగలు కూడా పడుకుందాం, 11. ఇంకా ఎన్ని గంటలు మిగులుతున్నాయి? 5 గంటలు మిగులుతున్నాయి. ఈ 5 గంటల సమయంలో 1 గంటన్నా విలువైనదిగా దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నామా?
దేవుడు మనల్ని లెక్క అడుగుతాడన్న భయము ఆలోచన మనలో ఉందా? ఒకవేళ దేవుడు మనల్ని వచ్చి ఈ 5 గంటలు నువ్వేం చేసావు అంటే సరైన లెక్కలు మనం చూపించగలమా? యావరేజ్గా పాస్ అవ్వగలమా? పోయిన వారం గుణదల్లో కూడా ఈ మాట మేము చెప్పుకున్నాం. దేవుడు మనకి ఎన్ని గంటల సమయాన్ని ఇచ్చాడు? 24 గంటల సమయాన్ని ఇచ్చాడు. 16 గంటలు పోనీ 20 గంటలు మన సొంతానికే కట్ చేసుకుంటే కనీసం 4 గంటల లెక్కైనా దేవునికి మనం చక్కగా అప్పగించగలమా? చెప్పండి. మన సొమ్మును, మన సామర్థ్యాన్ని, మన సమయాన్ని దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి. దేనికి? సొమ్ముకి, సామర్థ్యానికి, సమయానికి దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి. దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి చేయవలసిన అనేక ప్రార్థన అంశాలు ఆయన పాదాల దగ్గరికి తీసుకురావడానికి మనం ఆయన సన్నిధిలో మన సమయాన్ని గడపాలి. మన పిల్లలు సమయానికి ఇంటికి రాలేదనుకోండి, మీరు లెక్క అడుగుతారా లేదా? ఆ మగపిల్లోడే 1 గంట లేట్ అయితే ఏంటి అనుకున్నారనుకోండి, 1 సంవత్సరానికి 2 ఏళ్ళకి ఆడొక పూట లేటుగా వస్తాడు కదా. ఊరుకుంటాము మనం? చెప్పండి, ఊరుకుంటాం? ఆడిని అడుగుతామా లేదా? తిడతామా లేదా? ఒక 1000 రూపాయలు ఆడికి ఇచ్చాము, ఖర్చు పెట్టగా మిగిలిన డబ్బులు వాడిని లెక్క అడుగుతామా లేదా? అడుగుతాం కదా. అడగలేదంటే ఏమవుతుంది? వాడు ఇంకోసారి 2000కి సరైన లెక్క అప్పచెప్పడం. మనం మన పిల్లలకి ఇచ్చిన సమయాన్ని, మన పిల్లలకి ఇచ్చిన డబ్బులకి మనం లెక్క అడుగుతున్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని కూడా లెక్క అడుగుతాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యావరేజ్గా అయినా ఆయన కొంచెమైనా సాటిస్ఫై అయ్యేలాగా మన సమయానికి, సొమ్ముకి మన దగ్గర సమాధానం ఉండాలి. అదొక తీర్మానంగా మనం ఇవాళ చేసుకున్నాం. ఎలా జీవితకాలం అంతా అంటే ఇలా మనం ప్రారంభించాలి. ఇదిగో ప్రభువా, ఈరోజు నా సమయాన్ని, నా గంటల్లో కొన్ని నీ సన్నిధిలో నేను గడిపాను. ఇవాళ నా శక్తి నీ పరిచర్య కోసం కొంత వాడాను. ఇవాళ నా సొమ్మును నీ సన్నిధి కోసం, నీ పనుల కోసం నేను కొంత వాడాను కదండి. స్కూల్లో పిల్లలకి పరీక్షలు పెట్టినప్పుడు చాలా కొద్ది మంది పిల్లలు 100 మార్కులు తెచ్చుకుంటారు. ఇంకొంచెం తక్కువ మంది పిల్లలు 80 మార్కులు, ఇంకొంతమంది 60, కొంతమంది నాలాగా యావరేజ్గా 40 మార్కులు తెచ్చుకున్నారనుకోండి. అనుకుందాం, పాస్ అయినట్టేగా. నేను 40 మార్కులు వచ్చినా పాస్. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు మనల్ని లెక్క అడిగితే యావరేజ్ మార్కులైనా తెచ్చుకుంటున్నామా? వేస్ట్గా మనకు నచ్చినట్టు ఖర్చు చేసేస్తున్నామా? సమయాన్ని, సొమ్ముని, సామర్థ్యాన్ని ఎలా పడితే అలా మంచాల మీద దొల్లి, ఏది పడితే ఏది చూడాలనిపిస్తే అది చూసి, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళి, ఏం తినాలనిపిస్తే అది తిని, నచ్చినప్పుడు పడుకుని, నచ్చినప్పుడు లెగిసి, మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని మనకి నచ్చినట్టు చేసేసుకుని ఏదన్నా ఒకటి కింద మీద అయితే ఎవరి మీద పడిపోతామండి? దేవుడి మీద పడి. కాకుండా ఉండాలంటే దావీదు లాంటి తీర్మానం ఇవాళ మనం కూడా చేసుకో. నా జీవిత కాలం అంతా ప్రభువా, నా జీవితంలో చాలా ఖర్చు అయిపోయింది, ఇక నాకు మిగిలిన జీవితం, ఇంకా నేను ఇంకెన్నాళ్ళు ఈ భూమి మీద ఉంటానో తెలియదు, ఈ నా మిగిలిన జీవితం నేను కూడా దావీదులా ఒక తీర్మానం చేసుకుంటానయ్యా. నా జీవిత కాలం అంతా నిన్ను స్తుతిస్తూ, నిన్ను గణపరుస్తూ ఉంటా, నిన్ను కీర్తిస్తూ ఉంటా, నీ దగ్గరే నిర్ణయాలు తీసుకుంటా, నీ దగ్గరే తీర్మానం చేసుకుంటా, నీ దగ్గరే సలహాలు అడుగుతాను, నీ పాదాల దగ్గరికి వస్తాను. రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, మనుషుల దగ్గరికి వెళ్ళను. వెళ్తే 2-3 వచనాలు ఏమైందంటే వాళ్ళు మంటిపాలైపోయారట. వాళ్ళని నమ్ముకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఎవరిని నమ్ముకోవాలి? ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. కాబట్టి మన అందరి ఆశ ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. మగపిల్లల తల్లిదండ్రులకి పిల్లల మీద చాలా ఆశ ఉండొచ్చు కదండి. బాగా చదివే పిల్లలకి తల్లిదండ్రులకి ఇంకొంత ఆశ ఉండొచ్చు.
ఆడపిల్లల మీద ఇంకొంతమంది ఆశ పెట్టుకోవచ్చు, ఆస్తిపాస్తుల మీద ఇంకొంతమందికి ఆశ ధైర్యం ఉండొచ్చు. ఏవైనా పర్లా, అది అమ్మితే వచ్చింది, ఇది అమ్మితే వచ్చింది అనొచ్చు. అసలు ఏమీ లేదు. ఇప్పుడు నేను ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ఏదన్నా ఉన్నా కూడా నేను ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని మీదే ఆశ పెట్టుకోవాలి. ఏదన్నా ఉన్నా కూడా తుడిచిపెట్టేయగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. కోవిడ్లో ఏమైపోయాం? అందరం క్లీన్ చిట్ లాగా కదండి, అందరం తుడిచిపెట్టుకుపోయాం అంతే. వ్యాపారాలు కింద మీద అయిపోయినాయి. చాలామంది 100లో 70 మంది వాళ్ళ జీవితాలని 0 నుంచి స్టార్ట్ చేశారు. అంతకు మించిన ఇంకా ఏ అవకాశం లేనట్టుగా. అంటే దేవుడు ఏం చేయగలడు కాబట్టి ఏదైనా ఒక మంచి పని, ఏదైనా ఒక తీర్మానం మన జీవితంలో చేసుకుంటే ఏదంటే అది మన జీవితకాలం అంతా ఆయన మీదే ఆశ పెట్టుకోవడం ఉత్తమమైన విషయం. ఆయన మీదే ఆధారపడడం, మన సమయాన్ని ఆయన సన్నిధిలో గడపడం, మన సామర్థ్యాన్ని ఆయనకి ఇవ్వడం, మన సొమ్ముని ఆయనకి ఇవ్వడం, ఏదో ఒక రూపంగా మనం కృతజ్ఞతాపూర్వకంగా బ్రతకటానికి మించిన గొప్ప విషయం ఏది లేదు. అయినా సరే కొంతమంది తన చుట్టూ ఉన్న వాళ్ళకి డౌట్ అన్నమాట, ఎందుకు మనం దేవుని స్తుతించాలి అని. చూడండి కింద 6, 7, 8, 9, 10 వచనాల్లో చాలా విషయాలు అక్కడ దావీదు మాట్లాడుతూ, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు కాబట్టి ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. మొదటి విషయం ఏంటంటే, మనం ఎందుకు దేవుని స్తుతించాలంటే ఆయన మాట తప్పనివాడు. నేను ఎన్నోసార్లు మాట తప్పాను, చిన్న విషయాలే కానీ పెద్ద విషయాలే కానీ, నా పిల్లల దగ్గర, నా కుటుంబంలో. నేను మీ అందరి దగ్గర ఆ విషయాన్ని ఒప్పుకుంటున్నాను. నేను మాట తప్పిన దాన్ని మీలో ఎంతమంది ఒప్పుకోగలరు? నేను కూడా మాటలు తప్పానని. కానీ ఎప్పుడైనా దేవుడు మాట తప్పినట్టుగా మనలో ఎవరైనా ఒక్కలమైనా చెప్పగలవండి? చెప్పలేం కదండి. ఆయన మాట తప్పనివాడు కాబట్టి ఆయనను నమ్ముకుందాం. ఆయన ఎప్పుడైనా మీకు మాట ఇచ్చాడా? ఏదైనా ఆయన మాటగా మీరు తీసుకున్నారా? అయితే ఎప్పటికీ ఆ మాట ఆయన తప్పడు. ఎందుకంటే ఆయన యాకోబు దేవుడు. యాకోబు దేవుడు అంటే ఆలోచిస్తే అసలు యాకోబు ఏమన్నా చక్కటి పర్సనా కదండి. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా అంత మంచి పనులే చేశాడా యాకోబు? యాకోబు చేసిన అల్లరి అంతా ఇంత కాదు. యాకోబు పెరిగిన విధానం ఒక రకం. యాకోబు చేసిన మోసాలు అసలు యాకోబు అనే పేరుకే. కానీ దేవుడు యాకోబు దేవుడినని చెప్పుకోవడంలో మనం ఏం నేర్చుకోవాలంటే, అలాంటి మోసకరమైన స్వభావం కలిగిన మనకు కూడా ఆయన దేవుడై ఉండగలడు. మాట తప్పే స్వభావం కలిగిన మనకు కూడా ఆయన దేవుడుగా ఉండగలడు. మనల్ని బలపరచగలడు, మనల్ని ఆదరించగలడు, ఒక దెబ్బేసి ఆయన బుద్ధి చెప్పగలడు. అందుకే యాకోబు దేవుడిని అనటంలో ఆ ఉద్దేశం, ఆ ప్రాముఖ్యత మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. రెండవదిగా చూస్తే, బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చే దేవుడు కాబట్టి మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనలో ఎంతోమంది బాధపడుతూ ఉండొచ్చు. కొన్ని విషయాలు మనం ఎవరికి చెప్పుకోలేకపోవచ్చు. మన బాధలు కొన్నిసార్లు పక్క వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, పక్కనున్న వాళ్ళు మన కన్నీళ్ళు చూడలేకపోవచ్చు. కానీ ఆయన బాధపరచబడే వాళ్ళకి ఖచ్చితంగా న్యాయము తీరుస్తాడు. మనం తీర్చే న్యాయాల్లో అన్యాయం ఉంటుంది కదండి. ఇప్పుడు తీర్పులు వెలువడతాయి, పేపర్లో, టీవీల్లో వస్తారు. కొంతమంది ఏమంటారు? భలే న్యాయం జరిగిందంటారు. ఇంకో వర్గం వారు ఇంత అన్యాయం అంటారు కదా. మనుషుల తీర్పులు 2 రకాలుగా ఉంటాయి. దేవుడు తీర్పు తీరుస్తే న్యాయమే. ఎవరికి ఆయన న్యాయపు తీర్పు తీరుస్తాడంటే, ఎవరైతే నిజంగా బాధపడుతూ ఉన్నారో, నోరెత్తకుండా ప్రభు పాదాలు పట్టుకుని ఆయన వైపే చూస్తూ ఉంటారో, ఆయన వాళ్ళకి న్యాయం తీర్చే దేవుడు. ఇంకా ఏం చేస్తా అంటే, ఆయన ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును. ఆ పక్క పేజ్ చూడండి, 15వ వచనంలో, 145:15లో, సర్వజీవుల కన్నులు నీ వైపు
తగిన కాలమందు ఉమ్, నీవు వారికి నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి. ఆయన భోజనం పెట్టేవాడు, కడుపు నిండా ఆయన భోజనం పెట్టేవాడు. ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తున్నాడు. ప్రతి ఒక్కల ఆకలి ఆయన తీరుస్తున్నాడు. ఎలా? తగిన కాలమందు. తగిన కాలమందు, నాకు తగిన కాలమందు, మీకు తగిన కాలమందు, మన పిల్లలకి తగిన కాలమందు, మన ఇళ్లలో పెద్దవాళ్ళకి తగిన కాలమందు, ఎవరి టైంలో వాళ్ళకి ఆయన తూచి తూచి అవసరం కొలది ప్రతి ఒక్కరికి ఆయన ఆహారం పెడుతున్నాడు. కాబట్టి మన అందరము ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. సంఘముగా, సార్వత్రికంగా, లేదంటే ఒక యూనివర్సల్ సత్యంగా మనం అందరము దేవునికి ఎందుకు వందనాలు చెప్పాలంటే ఆయన మనకి భోజనాన్ని పెడుతున్నారు. చాలామందికి పోయిన వారం, అంతకుముందు వారం నేను ఒక మాట చెప్పా కదండి, చాలామందికి ప్రపంచంలో ఆహారం లేదు. ఆయన మనలను పోషిస్తూ మన పోషకుడై ఉన్నాడు. ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. ఆహారం కోసం లైన్లో నుంచుంటే బాంబులు పడుతున్నాయి. యుద్ధ వాతావరణంలో, యుద్ధాలు జరుగుతున్న దేశంలో చంటి పిల్లలు ఆహారం కోసం లైన్లో నుంచుంటున్నారు. చాలామంది చంటి పిల్లలకి అమ్మ లేదు, అమ్ముంటే ఆహారం లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరైనా ఉన్నామా? ఆలోచించండి. చంటి పిల్లల తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి. మన కడుపులు పగిలిపోయి, మన గుండె పగిలిపోయి, మన కళ్ళల్లో నీళ్ళు రాకుండా ఉండవు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఉంచలేదు, ఎందుకో తెలియదు. కాబట్టి మనం ఆయనకి జీవితకాలం దేవుణ్ణి స్తుతించవచ్చు. జీవితకాలం మనం దేవుణ్ణి స్తుతించవచ్చు. ఇప్పుడు మనం చదువుకునే విషయాలన్నీ మనం ఎందుకు జీవితాంతం ప్రభువుని స్తుతించాలో చెప్తూ ఉన్నాయి. ఇంకా చూస్తే యెహోవా బంధింపబడిన వారిని విడుదల ఎలాంటి బంధకాల నుంచి అయినా ఆయన విడిపించే దేవుడుగా ఉన్నాడు. అవి పాపపు బంధకాలైనా, వ్యసనాల బంధకాలైనా, ఈ లోక సంబంధమైన బంధకాలైనా, వేటి చేత మనం బంధింపబడినా మనం ప్రభువుని అడిగినప్పుడు వాటి నుంచి ఆయన మనలను విడిపించే దేవుడు. అందుకే దావీదు తన జీవితకాలం ప్రభువుని స్తుతించాలనే తీర్మానం చేసుకున్నాడు. ఆయన గుడ్డివారి కన్నులు తెరవచేయవాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. ఎవరైనా కృంగిపోయి ఉన్నారా? ఇవాళ ఒక మంచి వాగ్దానం. ముందు మనం ఏం చదువుకున్నాం? ఆయన ఎన్నడూ మాట తప్పడు. మాట తప్పడు కదా. ఖచ్చితంగా మీ కృంగిపోయిన స్థితిలో నుంచి ఆయన మిమ్మల్ని లేవనెత్తుతాడు. ఎందుకని? ఆయన మాట తప్పడు. నాలాగా మాట తప్పడు, మనలాగా మాట తప్పడు. ఖచ్చితంగా మనందరికీ, ఎవరైతే కృంగిపోయారో వాళ్ళందరికీ దేవుడు ఆదరణ కలుగచేస్తాడు. చూడండి 9వ వచనంలో, పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. తండ్రి లేని వాళ్ళు చేతులు ఎత్తుతారండి. ఎత్తండి, ఎవరికి తండ్రి లేడు. మరి మనకు తండ్రి ఎవరు? ఆయనే. పరలోకపు తండ్రి మనకి తండ్రి అయి మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన ఆదరిస్తాడు. నాన్నలాగా ఆయన ఆదరిస్తాడు. ఇంకొక వచనం ఉంది పక్కనే, ఇంకొక పదం, విధవరాళ్ళను, అంటే భర్త లేని వాళ్ళను. ఎవరైతే భర్తలు లేకుండా ఉన్నారో, ఎవరైతే తండ్రులు లేకుండా ఉన్నారో ఏం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఆయన మాట తప్పని వాడు యాకోబు దేవుడు. ఖచ్చితంగా ఆయన మనలను ఆదరిస్తాడు, నన్ను బలపరుస్తాడు. నా తండ్రి అయి నన్ను ఆదరిస్తాడు, నా కన్నీళ్ళు తుడుస్తాడు. అసలు కొంతమందికి తండ్రులు ఉన్నా ఆ తండ్రి స్థానాన్ని సరిగ్గా నెరవేర్చరు. కానీ ఈ తండ్రి మన తండ్రికి మించి పరలోకపు తండ్రిలాగా మనలను బలపరుస్తూ వస్తాడు. రాత్రి నేను ఉపాస ప్రార్థన నుంచి, గుణదల ఉపాస ప్రార్థన అయిపోయి కూర్చుని, అప్పుడే రవి షెడ్ దగ్గర నుంచి వచ్చి కూర్చుని బాగా అలసిపోయి కూర్చున్నాడు అనమాట నేల మీద. ఎరా అలా ఉన్నావేరా అంటే, అమ్మో ఏం చేయలేకపోతున్నాను, చాలా నీరసం, ఎంత పని, అసలు ఎవరు లేరు అనిపిస్తుంది అన్నాడు. అంటే నాకు అనిపించింది, ఒకవేళ మా నాన్న ఉండుంటే ఏదో ఒక ఆ పని చేయించే వాళ్ళ దగ్గర, చేసేవాళ్ళ దగ్గర నిలబడేవాడే కాదా? మీరు చెప్పండి.
అసలు మేము వద్దన్నా నుంచుంటాడు, ఆయనకు అలవాటు. మేము వద్దు మర్రు అన్నా ఆయన నుంచుంటాడు, రావద్దన్నా వస్తారు. మేము అసలు లెక్క చేయకపోయినా మా విషయాల గురించి ఆయనకంతా ఆలోచన. చాలామంది పని చేయొచ్చు, కానీ తండ్రిలాగా నిలబడే వాళ్ళు ఎక్కడా మనకి దొరకరు. అయినా మనమేం ఆదరణ కోల్పోని అవసరం లేదు. మన తండ్రి ఎవరు? పరలోకమందుండే తండ్రి. ఒకవేళ ఈ తండ్రి నిలబడినా ఆయనకి కాళ్ళు నొప్పులు రావచ్చు, కానీ మాట ఇచ్చిన మన పరలోకపు తండ్రికి ఎక్కడా ఆయన సొక్కిపోడు, మాట తప్పడు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోడు. మనం ఆదరించబడటానికి, దేవుణ్ణి స్తుతించడానికి, అసలు ఈ ప్రభువుని గణపరచడానికి, ఆరాధించడానికి ఇంకేం కారణాలు కావాలి చెప్పండి? మొదటిగా ఆయన మాట తప్పనివాడు, రెండవదిగా ఆయన బాధపరచబడు వారికి న్యాయము తీర్చును. చూడండి, బైబిల్ చూస్తూ చెప్పండి. మూడవదిగా ఆకలి కొనిన వారికి ఆహారము, నాలుగవదిగా బంధింపబడిన వారిని విడుదల చేయును, గుడ్డివారి కన్నులు. ఎవరికైనా అసలు వాక్యమే అర్థం అవ్వకుండా లోకమే కళ్ళకు కప్పేస్తే మీరు దేవుని సన్నిధిలో అడగండి, మీ మనోనేత్రాలు తెరవబడతాయి, మీ కంటి పొరలు రాలిపోతాయి, అనుమాన పొరలు రాలిపోతాయి. చక్కగా స్పష్టంగా దేవుణ్ణి చూడగలిగే నేత్రాలు ఆయన మనకి ఇస్తాడు. ఒకవేళ లిటరల్గా కళ్ళు లేని వాళ్ళు కళ్ళు పొందొచ్చేమో, కానీ దాని అంతరార్థంగా చూస్తే మనం చూడవలసిన విషయాలు చూడకుండా మన కళ్ళు ఏమన్నా మూసుకుపోతే దేవుడు వాటిని తెరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు. ఇంకా చూస్తే పరదేశులను కాపాడుతాడు, నీతిమంతులను ప్రేమిస్తాడు, తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆయన ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నింటినీ రాజ్యము చేయును. కాబట్టి నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను, ఎందుకంటే ఆయన నా సమీపంగా ఉన్నాడు, నా ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు, నా కన్నీళ్లు తుడిచువాడై ఉన్నాడు, ఆదరణ కలుగ చేసేవాడై ఉన్నాడు, మాట తప్పని వాడై ఉన్నాడు. నా అవసరతలో, నేను ఒంటరిగా ఉన్న సమయంలో నా కొరకు నిలబడేవాడుగా ఉన్నాడు. ఇంతకు మించి నా ముందున్న జీవితంలో కూడా ఇంకేం జరగాలి? అందుకే నేను ఒక్కటే తీర్మానం, సంవత్సరం మనం తీర్మానాలు చేసుకుంటాం కదండి, 6 నెలలకు ఒకటి, 3 నెలలకు ఒకటి కదా. ఇక్కడ ఒక లైఫ్ టైం సెటిల్మెంట్ లాగా జీవితకాలానికి సరిపడా ఒకే ఒక్క తీర్మానం ఏంటంటే, నేను ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతిస్తాను, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను ప్రభువుని స్తుతించకుండా ఉండను అనే ఒక తీర్మానం మనం చేసుకొని మనందరం కలిసి ప్రభువుని స్తుతిద్దాం. ప్రభువుని ఆరాధించండి, ఎవరైనా 2 ఆరాధించండి, ఎవరైనా 3 ఆరాధించండి అంటే ఆ 3 ఆ 2 ఎవరు ఎత్తట్లేదు కాబట్టి నేనన్నా ఎత్తాలని వాళ్ళు కూడా ఎత్తి, ఎవరో పాడలేదు కాబట్టి అన్నయ్య ఒక చరణం పాడి. ఎందుకు అలా జరుగుతుంది అంటే, హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించడానికి మనకు అలవాటు అవడం లేదు. హృదయాంతరంగాల్లోంచి మనం ఆయన కీర్తిని కొనియాడలేకపోతున్నాం. ఆయన మనకేమై ఉన్నాడు, మనల్ని ఎలా బలపరుస్తున్నాడు, ఎలా ఆదరిస్తున్నాడు, కృంగినప్పుడు ఎలా లేవనెత్తుతున్నాడు, మన జ్ఞాపకాల్లోకి మనం తెచ్చుకోలేకపోవటం వల్ల. అలా ఉండొద్దు, మనం ప్రభువుని స్తుతించి ఆయన ఆరాధిద్దాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక.